హాయ్ ఫ్రెండ్స్, నాటు బొప్పాయ కాయ హల్వా చేయటానికని ఇదిగోండి నాటు బొప్పాయి కాయ పావు కేజీ 200 గ్రాములు 100 గ్రాములు బెల్లం వేసి బొప్పాయిలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి ఫ్రెండ్స్. బొప్పాయి కాయ తింటే ఇది పిల్లలకి హల్వాలా, పిల్లలు బొప్పాయి కాయ తింటానికి ఇష్టపడరు కాబట్టి కొద్దిగా హల్వాలా చేసుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. ఇలా ముక్కలు కట్ చేసి దీని మీద బెల్లం వేసేసుకొని కొద్దిగా సన్న మంట మీద పెట్టుకోవాలి, సిమ్ము మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయింది, పాకం కరిగింది, బెల్లం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది హల్వాలా రెడీ అవ్వటానికి. ఇది తురిమి హల్వా చేయకూడదు ఫ్రెండ్స్. తురిమితే ఏమవుతుందంటే నీరు వచ్చేసి గుజ్జు అయిపోయింది. అందుకోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మన బెల్ల పాకంలో మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి హల్వా దగ్గర పడుతుంది, ఇంకా 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇందులో ఫుడ్ కలర్ వేయకూడదు. ఫుడ్ కలర్ వేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి. ఇదిగోండి, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు జీడిపప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. కొబ్బరి తర్వాత వేసుకోవాలి, లేకపోతే ఇది ముందు వేస్తే కాలిపోతుంది. అందుకోసం 5 నిమిషాలు ఆగి కొబ్బరి వేసేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, కొబ్బరి 2 వేసేసుకోవాలి. కొద్దిగా దోరగా వేగిన తర్వాత కొబ్బరి అది వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, హల్వా మీద ఇలా వేసేసుకోవాలి. మనకు సరిపడా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నేను మీడియంగా వేసాను. ఇదిగోండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అనుకొని బొప్పాయి హల్వా ఇవి కలిపేసుకొని తినేస్తే పిల్లలకి ఐదింటప్పుడు ఏదైనా స్వీటు ఏదైనా కొనుక్కొని తింటాము అని ఏడవటం, గారావు చేయటం, నూడిల్స్ తెచ్చుకుంటాం, తర్వాత పాప్కార్న్ తెచ్చుకుంటాం అని ఏడుస్తుంటారు కదా, ఆ టైంలో ఇది 1 కప్పు వేసి పెట్టండి పిల్లలకి. ఇదిగోండి పప్పాయ హల్వా డ్రై ఫ్రూట్స్తో ఇలా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోకూడదు. ఇది 2-3 రోజుల్లో అయిపోయేటట్టు తినేసేయాలి. కొద్దిగా చేసుకోవాలి, అప్పుడు తొందరగా అయిపోతుంది. బొప్పాయి కాయ తినమంటే పిల్లలు తినరు కదా. ఇప్పుడు బొప్పాయి కాయలో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. అన్ని వీడియోల్లో బొప్పాయి కాయ గురించి మీరు చెప్తుంటే వినుకుంటారు కదా ఫ్రెండ్స్. నేను వేరే చెప్పే అవసరం లేదు. ఇది కొద్దిగా బెల్లం వేసుకొని స్వీట్ లాగా హల్వా లాగా తయారు చేసుకొని డ్రై ఫ్రూట్స్, తెల్ల నువ్వులు, కొబ్బరి వేసుకుంటే నువ్వులు కాల్షియం ఉంటుంది కదా, బెల్లం ఇవన్నీ అన్ని పోషకాలు లభిస్తాయి ఇందులో. బొప్పాయిలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయని, షుగర్ వాళ్ళకు కూడా
చాలా మంచి పోషకాలు వస్తాయి. ఇందులో పోషకాలన్నీ మీ వీడియోలో కొంతమంది సైకాలజీ డాక్టర్లు చెప్తుంటారు, మంతెనేని సత్యనారాయణ గారు చెప్తుంటారు బొప్పాయి వల్ల ఎన్ని పోషకాలు. మీకు తెలియనిది ఏదీ లేదు. నేనైతే ఇలా చేసుకొని తింటాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇలా తయారు చేసుకోండి.